యానంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న 2 కోట్ల విలువ చేసే బంగారాన్ని ఐజీ ఆఫీసులో ప్రదర్శిస్తారట. అక్కడ కొట్టి ఇక్కడ కొట్టి చివరికి పోలీసు వాళ్ళకి నామం పెడతామనే. ఫోన్ ఫర్ యూ. ఏమైంది సార్? బాస్టర్డ్ ఎవరో మన ఆఫీస్లో బాంబు పెట్టారు. కమాన్ క్విక్ కాల్ ది బాంబ్ స్క్వాడ్. ఐఎమ్ బాంబ్ ఎక్స్పర్ట్ నారాయణమూర్తి. మాధవ్ నాయుడు రాలేదా? ఆయన సీఎం ప్రొటెక్షన్ కోసం బెజవాడ వెళ్ళారు. అండ్ దిస్ ఇస్ మై ఐడెంటిఫికేషన్ కార్డ్. క్యారీ ఆన్. మై గాడ్, ఈ రూమ్లోనే బాంబు ఉంది. మీరెవరు లోపలికి రాకండి. నాకు 10 నిమిషాలు టైం ఇవ్వండి. అదో నేను తెలుసుకుంటాను. సార్ ఈ రూమ్లోనే పట్టుకుని స్మగ్లింగ్ గూడ్స్ అన్నీ ఉన్నాయి. నో ప్రాబ్లం, మీరు నాతో రండి. మీరు? నాకు సీఎం కాల్ వస్తుంది, నేను కిందే ఉంటాను. మిస్టర్ శేఖర్, మహమ్మద్ అలీ, భద్రరావు కూడా ఉండండి. బెస్ట్ ఆఫ్ లక్. నాలుగు రోజులు ఢిల్లీలో ఉంటే ఇక్కడ దోపిడీ చేశారు. అది మా ఆఫీస్లో తోలి. యూనిఫామ్తో ఆఫీస్కి వెళ్తే మిగిలిన డిఐజీలు నన్ను హేళన చేస్తారు. ఈ స్థితిలో బిందుకు వెళ్ళాలని మొండికేస్తున్నావే. చూడు, నువ్వు పోలీస్ ఆఫీసర్ భార్య, గుర్తుంచుకో. సరే. ఏంటి సరే? ఏంటి సార్ లేదు? అంతలోనే డీ ప్రమోట్ చేశారా? సార్ ఇది కొట్టేశా. కొట్టేశావా? అంటే దొంగిలించాను. ఏంటి, నా దగ్గర దొంగతనం చేశావా? లేదు, మీరింట్లో లేనప్పుడు మీ జ్ఞాపకంగా. నేను ఇంట్లో లేనప్పుడు నా జ్ఞాపకంగా నీకు ఏదైనా కావాలి. ఒక్క మాట చెప్పుండకూడదు? మంచి ముద్దు చూడండి. ఏదో శబ్దం వినిపించిందయ్యా. ఏం లేదు, చిలక బొమ్మను లాగాను, వచ్చింది. మీరు వెళ్ళండి. ఇక మీద ఎప్పుడంటే అప్పుడు కౌలించుకున్నారో ఇది పట్టుకు లాగేస్తాను.
ప్రాణాలతో ఉంటే వచ్చేది చంపేస్తా. ఏంటి? నిన్ను కాదు, చిలకని ఇటు. ఏ ఏంటి ఇవన్నీ? ఇది రోజు దగ్గర కొట్టేసింది, ఇది బబ్లుది, ఇది రుక్మిణి పిన్నిది, ఇది జూజుది, ఇది మీది. ఇది ఇది కిట్టుది. ఏ కిట్టు? మన పిల్లలే చూసావే, అప్పుడే సప్లై చేశాడే అతుంది. ఓ, కిట్టు బ్రాహ్మణ? అవును, చాలా ఆచారంగా ఉంటాడు. రోజు సంధ్యావందనం, ప్రతి వారం గణపతి హోమం చేస్తాడు. ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు, వీళ్ళింటికి విందుకు వెళ్దాం అన్నావా? అవును. సరే, ఈవినింగ్ విందుకి వెళ్దాం. వచ్చేసావు సుగంధి? హాయ్, బాగున్నావు బబ్లు? బాగున్నాను. నీ ఫ్రెండ్స్ ఎవరు రాలేదా? లేదు. రిసీవింగ్ ఓవర్. ఈ బోర్లమ్మే ఉండి ఎక్కడ చూశానే? అరిటాకులు కమ్మంటే ఎక్కడికి వెళ్ళాడు? మణే మణే, అరే సుగంధ వచ్చేసింది. నమస్తే. నమస్తే. ఇతనే కిట్టు, జ్ఞాపకం ఉంది కదూ? మన పెళ్లికి వచ్చాడే. ఓ, బాగా జ్ఞాపకం ఉంది. మర్చిపోగలనా? సుశీల, ఇవి ఢిల్లీ స్వీట్స్, అందరికీ ఇవ్వు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను అరిటాకులు కోసుకొస్తాను. సుశీల, భోజనానికి ఏర్పాటు చేయి. కిట్టు, కొంచెం ఆగు. నీకోసం ఢిల్లీ నుంచి ఒకటి తీసుకొచ్చాను. ఏమిటో చెప్పుకో చూద్దాం. ఏమిటది? టంటడాయ్, నీ ఉంగరం. ఇది నా ఉంగరం కాదు సుగంధి, దారిలో దొరికింది. నీకు వద్దనుకుంటే గుళ్ళో ఉండిలో వేసి. వెల్కమ్ వెల్కమ్. ఢిల్లీ పిల్లని హైదరాబాద్ కి తీసుకొచ్చేసారే, చాలా సంతోషం. సుగంధి, ఢిల్లీలో అప్పడాల కథలు చాలా చీపట్టుగా, ఓ 10 పట్టుకురావచ్చుగా. ఏమిటిది ఉంగరం? కిట్టు ఉంగరంలా ఉంది. ఇది కిట్టుది కాదంట, ఎక్కడో దొరికిందట. ఏమిటది? కన్న తల్లి తాని పెట్టులో ఉండకూడదని ఉంగరంగా చేయించుకుని వేలికి వేసుకున్నాడు. కిట్టు, నీ ఉంగరం ఎప్పటి నుంచో కనిపించలేదంటున్నావు కదా, ఇదిగో సుగంధి చేతిలో ఉంది, చూసుకో. కిట్టు, కిందికి దిగు. డోంట్ మూవ్, షూట్ చేస్తాను. కిట్టు, తొందరగా బండ్లెక్కు. త్వరగా పని. ఆ బోర్లమ్మే ఉండి చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఎవరిని కదలవచ్చు. గొడవకి పారిపోయి త్వరగా వెళ్ళు. కమర్ గో. ఏంటండి గొడవ? ఎందుకు ఆయన షూట్ చేశారు? 44.5 కోట్ల రూపాయలు కొట్టేసిన వాడిని షూట్ చేయకుండా బుద్ధి పెట్టుకోవాలా? ఎక్కడ దాచా డబ్బు? కమర్ టెల్ మీ. రే, అందరినీ బయట తీసుకురండి. ఇల్లు మీద సర్చ్ చేయండి. పోలీసులు అంటే ఏం పీకలేరు అనుకుంటున్నారా? ఏంటండి ఇది? ఎందుకు వచ్చారు మీరు? Shut up. I'm on duty. ఈ విందు కోసం ఎన్నాళ్ళ నుంచి ఆకులతో ఎదురు చూస్తున్నాను. నాకు తెలుసు. రత్నం, ఏమైంది? సిటీని అలర్ట్ చేయమన్నాను. వాడు ఫోర్స్ చేయమని. చాలదు. కిట్టు ఆడవాళ్ళు చెప్పు. ఎడం చేతి మీద షూట్ చేశారని చెప్పు. మళ్ళీ తప్పించుకోవాలని ట్రై చేస్తే కుక్కర్ కాల్చినట్టు కాల్చమను. ఈ ఇల్లు పగలగొట్టైనా సరే 44.5 కోట్లు కనిపెట్టాలి. సార్, 1 minute. కిట్టు దొంగని ఇక్కడ ఎవరికి తెలియదు సార్. వీళ్ళని చూస్తే అమాయకులా ఉన్నారు. దొంగిలించిన వాడు ఖచ్చితంగా దొంగిలించిన డబ్బు వదిలేసి పారిపడు. దట్ మీన్స్ ఆ డబ్బు ఇంకెక్కడ ఉండుంటుంది. మనం వాడు వెతుకుతాం సార్. ఇన్స్పెక్టర్, కొట్టైనా సరే కిట్టు గురించి అన్ని వివరాలు కక్కించు. ది వార్ హస్ స్టార్టెడ్.